చూసాము. అలాగే వాళ్ళ యొక్క పత్రికలు కూడా ఇవన్నీ కూడా తాటికాయంత అక్షరాలతో పెద్ద పెద్ద హెడ్డింగ్స్ పెట్టి ఏ విధంగా మరి ఈ రోజు రాశారో మనం అంతా కూడా చూసాం. మరి ఏం ప్రగతి సాధించారు ఇల్లు, ఏం ప్రగతి సాధించారో మరి కానీ ప్రజలకు మాత్రం ఏ వికాసం కల్పించారో చెప్పాలి. మనం చూసాము చంద్రబాబు నాయుడు గారు గతంలో పోలవరం ప్రాజెక్ట్ దగ్గర కొంతమంది మహిళలందరినీ అక్కడికి తోలి ఆయన జయము జయము చంద్రన్న అని చెప్పి ఏ విధంగా మహిళల చేత మరి చిడతలు కొట్టిస్తూ పాటలు పాడించుకున్నారో మనమంతా కూడా చూసాము. ఆ తర్వాత ఆ ఎలక్షన్ లో మరి ఏ విధంగా ఆయన మహిళలతో చిడతలు కొట్టించుకున్నారో మరి అదే ఎలక్షన్ లో జనం చాచి కొట్టారు. 23కి మరి పడిపోయారు జనం చాచి కొడితే. ఒకవైపేమో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదో సాధించినట్టు, వాళ్ళేదో ఘనత సాధించినట్టు, అసలు వాళ్ళు ఫుల్ అసలు సూపర్ సక్సెస్ అయినట్టు, ఇక వాళ్ళ ప్రభుత్వం గురించి వాళ్ళే ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకు వాళ్ళే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం చూస్తా ఉన్నాం. మరి రాష్ట్ర ప్రజలేమో ఈ చంద్రబాబు నాయుడు గారు ఈయన ఎప్పుడు దిగిపోతారు, చక్కగా సంక్షేమం అందించినటువంటి జగనన్న సంక్షేమ పాలన ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఒకవైపునేమో రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇక వీళ్ళని మనము ఇంకా 3 ఏళ్లు భరించాలి, ఇంకా 3 ఏళ్లు ఓపికతో ఉండాలి, మంచి రోజులు రావాలంటే అని చెప్పి ప్రజలు ఫిక్స్ అయ్యారు. మహిళలైతే ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు, జగనన్న పాలన ఎప్పుడొస్తుంది, జగనన్న సంక్షేమ పాలన ఎప్పుడొస్తుంది, మహిళలకు రక్షణ ఉండే రోజులు ఎప్పుడొస్తాయి అని చెప్పి మహిళలు ఇప్పటి నుంచే ఎదురు చూస్తా ఉన్నారు. మరి రాష్ట్రంలో ఈ విధంగా కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తా ఉంటే మరి సడన్ గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటారు, చీకటి పాలనను చీల్చుకుంటూ వచ్చారంట. ఏంటిది, ఎవరిది చీకటి పాలన, ఎవరిది చీటింగ్ పాలన ప్రజలన్నీ గమనిస్తున్నారు. అంతెందుకు, నిన్న 2 ఏళ్ల నమ్మకం సభలోనే మనం చూద్దాము. వాళ్ళు 2 ఏళ్ల నమ్మకం అని వాళ్ళు చెప్పుకుంటున్నారు, జనం అనాలి కదా, వాళ్ళకు వాళ్ళే అనుకుంటా ఉన్నారు. ఇక ఏ విధంగా ఆడబిడ్డలకు చావు కబురు చల్లగా చెప్పారో మనం అంతా కూడా చూసాం. ఇక ఏంటంటే ఆయనే చెప్తా ఉన్నారు, ఆడబిడ్డ నిధి చెప్పాము, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళే ఒప్పుకుంటున్నారంట, అందుకని చెప్పి P4 తెచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక దాని అర్థం ఏంటి, చంద్రబాబు నాయుడు గారే హామీలు ఇచ్చారు, ఆయనే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఒప్పుకుంటున్నారు, ఇక ఆయన ఇవ్వటం లేదని ఆయన స్పష్టం చేసి ఆయనే చెప్పారు కదా, ఇది మోసం కాదా, ఇది దగా కాదా, ఇది చీటింగ్ కాదా అని అడుగుతా ఉన్నాను. ఇక 143 పథకాలు ఇస్తామని ఇక హామీ చెప్పి ఏదో 2 ఏళ్లలో అమలు చేయకుండా అదేదో సాధించినట్టు మరి ఒక్కో పథకానికి ఇప్పుడే కూడా వాళ్ళే చెల్లుచీటి రాస్తున్నారంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. వాళ్ళు ఇంతకుముందు తెలీదా వీళ్ళకి డబ్బులు లేవని, లేదా ఉన్న డబ్బులు సరిపోవు, వస్తే అధికారంలోకి వస్తే ఇవన్నీ మనం హామీలు ఇస్తున్నాము, వచ్చాక ఇవన్నీ అమలు చేయడం సాధ్యం కాదని తెలీదా, ఇప్పుడు మాయమాటలు చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఎంత, 45 ఏళ్ళు ఇండస్ట్రీగా చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు కదా ఆయన. మరి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం చంద్రబాబు నాయుడు గారికి ఉంది కదా, అప్పుడు తెలీదా ఈ లేనిపోని హామీలన్నీ ఇచ్చేసి ప్రజల్ని మోసం చేసిన వాళ్ళం అవుతామేమో, ఇవన్నీ ఇవ్వడం సాధ్యపడదని మరి మేనిఫెస్టో రాసినప్పుడు తెలీదా, సూపర్ 6 రాసినప్పుడు తెలీదా చంద్రబాబు నాయుడు గారికి? ఇప్పుడు 2 ఏళ్లకే వచ్చి ఏ విధంగా చేతులెత్తేసి ఏ విధంగా మరి ప్రజల్ని మోసం చేస్తూ, మహిళల్ని మోసం చేస్తూ, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ మోసం చేస్తూ చాలా సింపుల్ గా ఇలాంటి చావు కబుర్లు, ఇలాంటి మీటింగ్లు పెట్టి చల్లగా చెప్తున్నారంటే రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే అర్థమవుతా ఉంది, అర్థమైపోయింది. ఇక గతంలో కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారి పాలనలో, అసలు ఆయన పాలనన్నా, గతంలో ఆయన పరిపాలనన్నా, ఆయన మాటలన్నా ఇవన్నీ కూడా ఉట్టిట్టు గాలి మాటలు లాంటివని తెలుసు. ఇక ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట మీద నిలబడేది లేదు, సచ్చేది లేదు. క్రెడిబిలిటీ లేని మాటలు, క్రెడిబిలిటీ చంద్రబాబు నాయుడు గారికి లేదని ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఏదో అబద్ధపు మాటలు చెప్పి, ఏదో జగనన్న కన్నా ఇంకా మించిస్తామని చెప్పి ఆశ చూపించి జనం ఏమనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నవన్నీ కూడా టయానికి అకౌంట్ లోకి వస్తున్నాయి, ఈయన అంతకన్నా మించిస్తానంటే అదేంది ఎట్లా చెప్తున్నాడు అని చెప్పి
వాళ్ళని ఆశపెట్టి మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు తీరా ఈ 2 ఏళ్ల కాలంలో రకరకాల ప్లాట్ఫామ్స్ లో రకరకాలుగా ఏ విధంగా అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చారో అది కూడా చూద్దాం మనం. అయితే ఇప్పటికే మనం చూసాము. ఇక ఇది పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు గారు క్రమక్రమంగా కూడా అన్ని వర్గాల వాళ్ళని ప్రజల్ని మోసం చేస్తూనే వచ్చారు. ఇక నిన్న వారి మాటల్లో చూసాము, మేనిఫెస్టోనంట హెలికాప్టర్లో చదువుకుంటూ వచ్చాడంట. దేనిది మేనిఫెస్టోని హెలికాప్టర్లో చదువుకుంటూ రావడం ఏంటి? మేనిఫెస్టో మీకు గుర్తుండదా చంద్రబాబు నాయుడు గారు? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో నవరత్నాలని ఏదైతే మేము చెప్పామో దాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు మా జగన్ గారు. ఆ మేనిఫెస్టోనే బైబుల్ గా, ఖురాన్ గా, భగవద్గీతగా భావించి ఇది ప్రజలకు మేలు చేయాలి అని చెప్పి బలంగా నమ్మి డే 1 నుంచి కూడా ఎక్కడ ఎప్పుడు మర్చిపోలా. డే 1 నుంచి కూడా 100% ఇది ఎలా అమలు చేయాలని చెప్పి పరితపించి పనిచేశారు. ఆ విధంగానే 99% మేనిఫెస్టోని అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మీరు ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత హెలికాప్టర్లో మేనిఫెస్టో చదువుకుంటూ పోవడం ఏంటంటే ఆశ్చర్యంగా ఉంది మాకు. అంటే మీకు మేనిఫెస్టో గుర్తుండదా? ఈ హామీలు మీరిచ్చినే కదా, లేదా ఆ టైంకి అప్పటికప్పుడు లేకపోతే ఎవరితో ఉన్న స్క్రిప్ట్ లాగా అది కూడా రాపిచ్చి ఏదో జనమే కదా ఈ పిచ్చి మాటలు ఏం చెప్పినా నమ్ముతారు, మనం ఏం రాసిచ్చినా వింటారు, ఆ స్పీచ్ లో చెప్పేసామంటే అయిపోయిందని అనుకున్నారు అప్పుడే మీరు. మీ చిత్తశుద్ధి ఏంటో అక్కడే కనిపిస్తుంది. మీకు చిత్తశుద్ధి లేదని, మీకు కమిట్మెంట్ లేదని అక్కడే అర్థమవుతా ఉంది. ఇంత దారుణంగా ప్రతిసారి కూడా మీరు మోసం చేస్తూ వచ్చారు. మీ మేనిఫెస్టో మీకే గుర్తులేదు, మీరు హెలికాప్టర్లో చదువుతా ఉన్నారు. ఇక మీ అధికారులకేం గుర్తుంటది? ఈ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్ లో ఉండాల్సినటువంటి మేనిఫెస్టో కూడా మరి అది ఉందో లేదో మీకే తెలియాలి. మీకేం బాధ్యత ఉంటది? మీ అధికారులకు ఏం బాధ్యత ఉంటది? ప్రజలకు ఏం డెలివరెన్స్ ఇస్తారు? మీరు ఏం గవర్నెన్స్ ఇస్తారు? మా మేనిఫెస్టో మీరు చూసినట్టయితే సీఎం కార్యాలయం దగ్గర నుంచి సచివాలయాల దాకా ప్రతి చోట, మరి ప్రతి సచివాలయం దగ్గర నుంచి, ప్రతి గ్రామ సచివాలయం దగ్గర నుంచి కూడా ప్రతి గడప వరకు కూడా మా మేనిఫెస్టోని చేర్చాము. ప్రతి గడపకు ప్రజాప్రతినిధులు వెళ్ళి మీకు ఈ పథకాలు వచ్చాయా అని చెప్పేసి, ఆ పథకాలు వచ్చాయా, మీకు ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మేము ఇంటింటికి వెళ్ళి కూడా గడప గడప మన ప్రభుత్వం అని చెప్పి వెళ్ళి ఇబ్బందులున్నా తెలుసుకున్నాం. మేనిఫెస్టో అమలైందో లేదో మేము చెక్ చేసుకున్నాము, మేము ఫీడ్బ్యాక్ తీసుకున్నాము మేము అధికారంలో ఉన్నప్పుడు. మీరు ఇప్పటికీ మీకు మేనిఫెస్టో గుర్తులేదు, మీరు ఇవ్వాల్సిన వాటి మీద మీకు బాధ్యత లేదు, మీకు కమిట్మెంట్ లేదని స్పష్టంగా ప్రూవ్ అయ్యింది మీ మాటల్లోనే. ఇక ఈ కూటమి 2 ఏళ్ల పాలనలో మొట్టమొదటిగా మనం చూసాము, బాధితులు ఎవరంటే మహిళలే. ఎక్కువగా నష్టపోయింది ఎవరంటే మహిళలే. చంద్రబాబు నాయుడు గారు వెన్పోటుకు బలైంది ఎవరంటే కూడా మహిళలే, డెఫినెట్లీ మహిళలే. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఆడబిడ్డ నిధని చెప్పారు, ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఉచిత బస్సు అన్నారు, తల్లికి వందనం అన్నారు. ఇక ఇలా ఎన్నో రకాల హామీలు మహిళలకు సంబంధించి పెన్షన్స్ అని కూడా చెప్పారు. మరి ఇప్పుడు చూస్తే అవేమీ లేవు, అవి మీకు గుర్తు కూడా లేవని అర్థమవుతా ఉంది. ఇట్లాంటి మీటింగ్లకు వచ్చినప్పుడో లేకపోతే ఇంకో అప్పుడో ఏంటో మరి అవి అప్పటికప్పుడు రీడ్ చేసి అక్కడ చెప్పాలి కాబట్టి దాని మీద ఏదో ఒక స్క్రిప్ట్ తో మీరు వస్తున్నట్టు మాకు అర్థమవుతా ఉంది. సో కాబట్టి ఈ సూపర్ సిక్స్ అనేది మీరు చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా సూపర్ మాయ అని చెప్పి అర్థమవుతా ఉంది. ఇక ఎన్నికల సమయంలో ఇక మీరు అవి చేస్తాం అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మీ మేనిఫెస్టో చెప్పి ఊదరగొట్టారు. మరి ఇప్పుడు కూడా మీరు ఏ విధంగా ఊదరగొట్టారో ఇప్పుడు దానికి మీరేం సమాధానం ఇవ్వలేకపోతా ఉన్నారు. ఇక మాట్లాడితే చాలు చంద్రబాబు నాయుడు గారు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఇక 45 ఇయర్స్ ఇండస్ట్రీ కదా చంద్రబాబు నాయుడు గారు మీరు. ఇక మీ మాటలు ఎట్లా ఉంటాయంటే ఆ సునామీ ఎప్పుడు వస్తుందో నేను చెప్పగలుగుతానని మాట్లాడతారు, ఆ కంప్యూటర్ కనిపెట్టింది నేనే అని చెప్తారు, సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే అని చెప్తారు. ఇక అదేదో ఈ మధ్యకాలం కొత్తది క్వాంటమ్ కంప్యూటర్ అంటే అది కూడా కనిపెట్టింది నేనే అని చెప్తా ఉన్నారు. మరి ఇన్ని తెలిసినా మీకు ఈ మేనిఫెస్టో మీరు ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో మరి ఫైనాన్షియల్ గా ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులను బేరీ చేసుకుంటూ ఇవన్నీ ఇవ్వగలుగుతామా లేదా అని మీరు ఒక్కసారి కూడా అనలైజ్ చేసుకోలేదా, అసెస్ చేసుకోలేదా అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మాయ మాటలు ఈ అన్ని కూడా మోసపు మాటలతో నమ్మించి ప్రజల్ని నిలువునా మోసం చేస్తున్నారు మీరా మాట్లాడుతున్నారు.
సంపద సృష్టిస్తానని మాట్లాడతారు, ఏదేదో మాట్లాడుతా ఉన్నారు. మరి సంపద సృష్టిస్తామని ఇప్పుడు చెప్పండి, సంపద సృష్టి దాని గురించి మాట్లాడండి. ఎలా సృష్టిస్తారు, ఏం చేస్తున్నారు? ప్రజల్ని నిలువులా మోసం చేస్తున్నారు, మహిళల నిలువుగా మోసం చేస్తున్నారు. ఏదేదో మాట్లాడతారు. ఏ ఊతపదం బాగుంటే అది పదే పదే వాడడం, దాన్నే ఏదో కంటిన్యూస్ గా దాన్నే చెప్తూ అసలు అబ్బో ఏదో చేసేస్తున్నాడురా, ఏదో చేయబోతున్నాడురా అని చెప్పి ఎవరన్నా కొత్తోడింటే ఆశ్చర్యపోయేలాగా మాటలు చెప్తారు. కానీ విషయానికి వస్తే మాత్రం ఏమీ ఉండదు. కాబట్టి మీరు ఇప్పుడు కూడా ఇప్పటికైనా రియలైజ్ అయ్యి మేమేం అడుగుతున్నాము, మీరు ఇచ్చినటువంటి మాటల మీద, మీరు చెప్పినటువంటి హామీల మీద మీరు నిలబడి ప్రజలకు న్యాయం చేయమని పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. మీరేమో ఇప్పటికి కూడా కాలయాపన చేస్తూ ఏదేదో మాట్లాడుతూ కాలయాపన చేస్తూ ఈ రోజు నిన్న మనం చూసాము, ఇక రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఏ విధంగా మీరు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, మహిళలకి మొండి చేయి చూపిస్తున్నారో అందరూ కూడా గమనిస్తా ఉన్నారు. కాబట్టి ఏదైతే మీరు మోసం చేస్తా ఉన్నారో ఈ రాష్ట్ర ప్రజల్ని కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, మేము వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కడుపు కాలుతున్నటువంటి ప్రతి ఒక్కరూ, మీ మోసాలకు బలవుతున్నటువంటి ప్రతి ఒక్కరూ అందరూ రోడ్ల మీదకి వచ్చి వారి యొక్క ఆక్రోశం, ఆవేదన, బాధల్ని చెబుతూ రోడెక్కి మిమ్మల్ని ఓడించాలని ఏ విధంగా ఎదురు చూస్తున్నారో నిన్న వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలోనే మీకు స్పష్టమై ఉంటది ఈ పాటికే. కాబట్టి ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే మీరు మహిళలతో పెట్టుకున్నారు. మరి నారీ శక్తి అంటే ఏంటో ఈ నారా శక్తికి ఖచ్చితంగా నారా వారికి చూపించే రోజులు ముందు ఉన్నాయని చెప్పి మహిళా లోకం హెచ్చరిస్తుందని తెలియజేస్తున్నాను. ఇక ఈ ఆడబిడ్డ నిధికి వస్తే ఎన్నికల సమయంలో వీళ్ళు 18 నుంచి 59 ఏళ్లు నిండినటువంటి ఉన్నటువంటి మహిళలకు 1500 చొప్పున, నెలకి 1500 చొప్పున మహిళలకు ఆడబిడ్డ నిధి ఇస్తామని మాట్లాడారు. మరి నెలకు 1500 అంటే సంవత్సరానికి 36,000, మరి 2 సంవత్సరాలకు కలిపితే 18,000, సంవత్సరానికి 2 ఏళ్లకు కలిపితే 36,000. మరి ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు 36,000 ఈ మహిళలకు మరి 2 సంవత్సరాలకు గాను బాకీ ఉన్నారు. ఒక రకంగా ఇంకో రకంగా చూసామనుకోండి, రాష్ట్రంలో సగానికి పైగా మహిళలు ఉన్నారు. రాష్ట్ర జనాభాలో 2 కోట్లకు పైగా అనుకుందాం దాదాపు. ఆ మహిళలు కూడా మనం చూస్తే మరి 2 సంవత్సరాలకు గాను 70,000 కోట్లు సుమారుగా ఈ రాష్ట్ర మహిళలకు చంద్రబాబు నాయుడు గారు అప్పున్నారు. మరి 2 ఏళ్లుగా మీరు ఎగ్గొట్టారండి, దాన్నే మేము గుర్తు చేస్తా ఉన్నాము. ఇకపోతే దీని గురించి ప్రశ్నిస్తే, దీని గురించి మాట్లాడితే వీళ్ళు ఏం మాట్లాడారండి ఎన్నికల ముందు ఒకసారి చూద్దాం మనం. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పగా చెప్పారు ఆడబిడ్డ నిధని. మేము కూడా ఆశ్చర్యపోయాం, ఏంటి ఆడబిడ్డ నిధి 1500 ఇస్తానంటున్నాడు, ఎంతమంది ఉంటే అంతమందికి 1500 అంటున్నారని చూసాం. మనం మళ్ళీ ఒకసారి చూద్దాము, మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా మహిళలు ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఒకసారి ప్లే చేయమది. సూపర్ 6 లో మొదటిది మా ఆడబిడ్డ నిధి. నెలకు 1,500, ఇద్దరు ఇంట్లో ఉంటే 3,000, ముగ్గురుంటే 4,500, నలుగురుంటే 6,000. ఆడబిడ్డ నిధి చెప్పాం. ఆర్థిక ఇబ్బందులున్నాయి, దాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. అందుకే P4 తీసుకొచ్చాం, ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. భవిష్యత్తులో ఏమేమి చేయగలుగుతామో సంక్షేమం, అభివృద్ధి, సస్టైనబిలిటీ 3 కలిపి ముందుకు తీసుకెళ్తాం. చూశారు కదన్నా, ఇక్కడ మనకు ఎన్నికల ముందు ఆడబిడ్డ నిధి గురించి ఏం చెప్పారు. ఇంట్లో ఎంతమంది ఆడళ్ళు ఉంటే అంతమందికి 1,500 చొప్పున అందరికీ ఇస్తామని చెప్పారు ఎన్నికల ముందు. ఇప్పుడు ఎన్నికల తర్వాత ఏం చెప్తా ఉన్నారు మీరు విన్నారు. ఇప్పుడు ఆ తర్వాత ఒక్కసారి మళ్ళా మంత్రి గారు ఏం చెప్పారమ్మా, మంత్రి గారు ఎవరైనా అచ్చెన్నాయుడు చేసాం. ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1,500. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాని ఇంకా ఆలోచన చేస్తుంది. అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. అన్ని చేసాం, ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1,500. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాని ఇంకా ఆలోచన చేస్తుంది. అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి, ఎలాగా పథకం అమలు చేయాలి
ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. అన్ని ఇక్కడ చూశారు కదన్నా, ఇంతకు ముందేమో ఎంతమంది ఉంటే అంతమందికి 1500 ఇవ్వాలని ఎన్నికల ముందు చెప్పారు. ఎన్నికలు వచ్చిన తర్వాతనేమో మేమంతా చేస్తున్నామని ఏదో చెప్తూ ఇప్పుడు వాళ్ళ మంత్రి గారు స్వయంగా ఆయనే ఏం చెప్తా ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కచెల్లెమ్మల్ని మోసం చేసేందుకు ప్రిపరేషన్ చేస్తా ఉన్నారు. ఏమని? ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటేనంట ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలంట. మరి ఎన్నికల ముందు తెలీదా వీళ్ళకి? 45 ఇయర్స్ ఇండస్ట్రీగా చంద్రబాబు నాయుడు గారు, మరి ఆ రోజుని అసెస్మెంట్ చేసుకోలేదా? డబ్బులు సరిపోవని ఆ రోజు తెలీదా? ఎవరిని మోసం చేయడానికి ఈ మాటలు మాట్లాడుతున్నారు? నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు చూద్దాం. ఆడబిడ్డ నిధి చెప్పాం, ఆర్థిక ఇబ్బందులున్నాయి, దాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. అందుకే P4 తీసుకొచ్చాం, ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. భవిష్యత్తులో ఏమేమి చేయగలుగుతామో, సంక్షేమం, అభివృద్ధి, సస్టైనబిలిటీ 3 కలిపి ముందుకు తీసుకెళ్తాం. అక్షరాల మీ కళ్ళతోనే చూశారు అందరూ. ఎన్నికల ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, ఎన్నికల తర్వాత ఏం మాట్లాడుతూ ఉన్నారు. ఆడబిడ్డ నిధి ఇవ్వడానికి డబ్బులు లేవని చంద్రబాబు నాయుడు గారు ఆయనే ఒప్పుకొని ఇది ఇవ్వలేమని చెప్తూ దీన్ని P4 కి లింక్ చేశామని చెప్తా ఉన్నారు. ఇక్కడ నుంచి రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలకు చెప్తా ఉన్నా, P4 అంటే అదేదో పథకం, మనకు డబ్బులు వస్తున్నాయని అనుకున్నారు మీరు. కాదు, అది పథకం కాదు. ఈ P4 అనేది చెప్పాలంటే ఇది పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. దీని అర్థం ఏంటంటే మనల్ని మనమే బాగు చేసుకోవాలి, మన ఇల్లు మనమే శుభ్రం చేసుకోవాలి, మనకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో మనమే బాగు చేసుకోవాలి. ఇంకో మాటలో చెప్పాలంటే ఇది ఆ జన్మభూమి కమిటీ లాంటిది. అంటే మన చెరువులు మనమే బాగు చేసుకోవాలి, మన పరిసరాలన్నీ మనమే బాగు చేసుకోవాలి, మన ఇల్లు మనమే శుభ్రం చేసుకోవాలి. దీనికి పేరు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, కానీ డబ్బులు ఇవ్వరు, ఏం మేలు చేయరు. ఇవాడికి అక్కచెల్లెమ్మలకు అర్థమై ఉంటది. అంటే స్ట్రైట్ గా చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి ఇవ్వలేను, నేను ప్రామిస్ చేసింది ఏదో P4 అని చెప్పి ఇంకో పేరు నామకరణంతో ఆయన అట్లా అడ్డం పెట్టి మనల్ని మోసం చేస్తున్నారని చెప్పి ఈ వేదిక నుంచి అక్కచెల్లెమ్మలందరూ కూడా నేను తెలియపరుస్తా ఉన్నాను. ఇక ఆడబిడ్డ నిధి అనేది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేను అని స్పష్టం చేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇందాకే అన్నాను కదా, చావు కబురు చల్లగా చెప్పారు నిన్న అని చెప్పి, అందుకనే నేను ఇది మాట్లాడాల్సి వచ్చింది. కాబట్టి రాష్ట్ర ప్రజల్ని, మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలోని ఆడబిడ్డల్ని, మా మహిళల్ని, అక్కచెల్లెమ్మలందరినీ కూడా నిలువునా మోసం చేస్తున్నాను, డబ్బులు లేవని చేతులెత్తేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఆడబిడ్డ నిధని ఆడపిల్లల్ని మోసం చేస్తున్నారు కదా, రాష్ట్రంలోని మహిళలందరినీ మోసం చేస్తున్నారు కదా, మరి ప్రతి ఆడబిడ్డ కూడా, మీ చేతిలో మోసమైనటువంటి ప్రతి ఆడబిడ్డ కూడా ఆడపుల్ల తయారై ఖచ్చితంగా మిమ్మల్ని గద్దె దించుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇక ఒక యాడ్ అన్న అందరికి కూడా తెలుసు, మరి సూపర్ 6 అని చెప్పి ఈ యాడ్ ని ఒక యాడ్ ని ఇచ్చి వీళ్ళే సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి చెప్పుకుంటా ఉంటారు. సూపర్ 6 బాబు సూపర్ అని చెప్పి ఇక ఈ యాడ్ లో ఉంటది. మరి ఇదేంటి వీళ్ళ సూపర్ 6? ఇదే ఒక సూపర్ స్కెచ్, జనాన్ని మోసం చేసిన సూపర్ స్కెచ్ ఇదే వీళ్ళ సూపర్ 6. ఇక ఇందులో అంటారు యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు, లేదా నెలకు 3000 నిరుద్యోగ భృతి అంటారు. ఉద్యోగాలు లేవు యువతకి, భృతి లేదు. ఎక్కడ అంటే చెప్పరు. స్కూల్కి వెళ్తే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 అంటారు. అసలు ఎంతమందికి ఇస్తున్నారు మీరు? ఎంతమందికి ఇచ్చారు? ఇంకా పైగా నిన్న మీటింగ్ లో చెప్తారు, ఒక మహిళ వచ్చిందంట, 7 మంది పిల్లలు ఉంటే 7 మందికి మేము 15,000 మొత్తం ఇచ్చాము, ఆమె వచ్చి నాకు చెప్పిందని చెప్పి వీళ్ళే గొప్పలు చెప్పుకుంటారు. ఎక్కడ రాలేదు, మోసం చేస్తున్నారు, ఇబ్బందిగా ఉందని కదా మహిళలు ఏడుస్తున్నారు. మీకు మీరే సూపర్ అని చెప్తే ఎట్లా? ప్రజలు కదా చెప్పాలి, మహిళలు కదా చెప్పాలి. ఇక ఆడబిడ్డనిది ప్రతి మహిళకు 1500 ఇస్తా అన్నారు, ఇప్పుడే చూపించాను వీళ్ళ నిజస్వరూపం ఏంటో. ఎన్నికల ముందు ఒకలాగా, ఎన్నికల అయిన తర్వాత ఒకలాగా, ఇప్పుడు ఇయ్యమని చెప్పి చేతులు ఎత్తేశారు. ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం అన్నారు. ఎన్నికల ముందు ఏం చెప్పారు? అసలు కేంద్రంతో మాకు సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు గారు నేనే మొత్తం 20,000 ఇస్తా అని చెప్పారు. ఎంతమందికి ఇస్తున్నారు? మరి ఇప్పుడు నిన్నేం మాట్లాడారు? 14,000 నేను ఇస్తాను, కేంద్రం 6,000 ఇస్తుంది, మొత్తం 20,000 అన్నారు. అది ఎంతమందికి ఇస్తున్నారు చెప్పరు. అది లేదు.
ఇక ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 అని చెప్పారు. గ్యాస్ కొరత నడుస్తుంది, అందరు చూస్తున్నారు. మరి అరా కొరగా ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ఈ స్కీమ్ ని కూడా ఏదో చేస్తా ఉన్నారు. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇది కూడా వాళ్ళకే అంటే వాళ్ళ టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళ పార్టీ వాళ్ళకే ఈ 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి నానా తంటాలు పడుతున్నారంటే ఇంకా ప్రజలకు ఏమిస్తారు మీరు? ఏ మహిళకి ఇస్తారు మీరు? ఎన్ని ఇస్తున్నారు చెప్పండి? అది స్పష్టత లేదు. మహిళలకు ఉచిత బస్సు అన్నారు, 1,15,00,000 కండిషన్స్, సరైన చోట్ల బస్సులు ఆపరు, మళ్ళా 100 కండిషన్స్, ఇటు నుంచి అటు ప్రతి చోటకి వెళ్లాలన్నా ఇబ్బంది. ఇది వీళ్ళ ఫ్రీ బస్ కథ. ఇక నెలకి 4,000 చొప్పున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు 50,000 పెన్షన్ అన్నారు. ఎవరికి ఇచ్చారు మీరు? ఇవి లేవు, ఒక కొత్త పెన్షన్ లేదు. మాట్లాడితే ఏందేందో చెప్తారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పెన్షన్స్ కన్నా 6 లక్షలు కోత పెట్టారు ఉన్న పెన్షన్స్ లో. ఆ సంగతి చెప్పండి. కొత్త పెన్షన్స్ తర్వాత మీరు ఇచ్చినటువంటి హామీ కూడా 0. ఇది మళ్ళా సూపర్ 6 అని చెప్పి సూపర్ సక్సెస్ అని వీళ్ళే చెప్పుకుంటారు. ఈ సూపర్ 6 తో మీరు మాయ చేసి, ఆశ చూపించి, మోసం చేసి ఓట్లు వేసుకునేందుకు వాడినటువంటి సూపర్ స్కెచ్ ఇది. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా క్రమంగా ఈ 2 ఏళ్లుగా మోసం చేస్తూ వచ్చి ఇక నిన్న ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ ఇక ఊదరగొడతారు. ఇక లోకేష్ గారేమో జెన్జీ గురించి ఏందేందో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అసలు జగన్ గారంటే జెన్జీనే. ఎస్, మీరేంటేంటో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే యూత్ కి ఐకాన్ మా జగనన్న, సంక్షేమానికి ఐకాన్ మా జగనన్న, లా అండ్ ఆర్డర్ కి ఐకాన్ మా జగనన్న, మహిళల రక్షణ విషయంలోకి వస్తే కూడా ఐకాన్ మా జగనన్నే, గుడ్ గవర్నెన్స్ ఇచ్చేందుకు కూడా ఐకాన్ మా జగనన్నే. మీరేంటేంటో మాట్లాడుతూ ఉన్నారు. మీరు గుర్తొస్తే ఏమో మీ విషయంలో ఏం మాట్లాడతారు తెలుసా? చీటింగు, మోసము, దగ. రెడ్ బుక్ అంటే మీరు గుర్తొస్తారండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అక్షరాల నిజం ఇది. రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఇక మీరేమో మాట్లాడుతూ ఉంటారు. ఇక ఏదో పరిపాలన అంతా కూడా ఏదో ఈ పరిపాలన మొత్తం ఫిల్టర్ చేస్తున్నాము, చెత్తశుభ్రం చేస్తున్నాము, అది ఇదని ఎందెందో మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీ చెత్తని, మీరేస్తున్నటువంటి చెత్తని ప్రజలు రానున్న రోజులు అసలు వీళ్ళని ఎలా ఫిల్టర్ చేయాలి, వీళ్ళని ఎలా ప్యాకప్ చేయాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. తెలుసుకోండి అది మీరు చేస్తున్నటువంటి పనులకి. నిజం ఇది. ప్రజలు ఇదే ఆలోచిస్తున్నారు. ప్రజలు ఎప్పుడు మిమ్మల్ని ఇంటికి పంపించాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఎంతసేపు వీళ్ళు ఏదో 2 ఏళ్లకు నమ్మకం అంట వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, వీళ్ళే చెప్పుకుంటున్నారు. 2 ఏళ్లకు వీళ్ళని నమ్మాలో వద్దో ప్రజలు కదా చెప్పాల్సింది. మీకు మీరే 2 ఏళ్లకు నమ్మకం అని చెప్పుకుంటా ఉన్నారు. కాబట్టి మీరు చేస్తుంది కానీ ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అంతా కూడా మీ ప్రభుత్వం పట్ల మీరు వెళ్తున్నటువంటి తీరు అంతా దగ అని ప్రజలు నిర్ణయించారు. అన్నిట్లో దగ డిఎస్సి, దగ ఎస్సీ ఎస్టీ మైనారిటీ, దగ ఆడబిడ్డ, దగ మహిళలు, దగ ఆరోగ్యం, దగ నిరుద్యోగులు, ఇక దగ అమరావతి, దగ రాయలసీమ, దగ ఉత్తరాంధ్ర. ఇది ఈ రోజున ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి. అందరినీ దగా చేస్తున్నారు. ఎవరిని వదిలిపెట్టారు? ఏ వర్గాన్ని వదిలిపెట్టారు? ఏ విషయంలో మీరు మంచి చేశారు? మీరు మంచి చేస్తే చెప్పండి, ప్రజలు చెప్పాలి. ప్రజలు అన్ని కూడా చూస్తా ఉన్నారు. ఇక ఈ విధంగా 2 ఏళ్లకు నమ్మకం అని అభివృద్ధి పేరుతో ఇక మాకు పోటీగా జగన్మోహన్ రెడ్డి గారికి పోటీగా మా హయాంలో జరిగినటువంటి మంచికి పోటీగా ఏందెందో చెప్పాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ వాస్తవానికి వస్తే ఏదీ లేదు. అన్ని కూడా కుక్డ్ స్టోరీసే కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఇది 2 ఏళ్ల నమ్మకం కాదు, 2 ఏళ్లుగా రాష్ట్రానికి మీరు చేస్తున్నటువంటి నమ్మక ద్రోహం అని మేము స్పష్టంగా కూడా ప్రజల్లోనే ఇది ఒక చర్చ నడుస్తా ఉంది. ఇక ఏదో నేను చూశాను, నిన్నంతా అందరం చూస్తా ఉన్నారు. ఏదన్నా పద్ధతిగా ఏదన్నా నిజంగా గవర్నెన్స్ ఏదన్నా సరిగా చెప్తారేమో అనుకుంటే ఒక్కరు కూడా అన్ని ఏందో కాకమ్మ కథలు, కాకి లెక్కలు అన్నట్టు ఏందేందో అసలు చెప్తూ ఒక్కరు కూడా సరైన డేటా ఉండదు. ఏ పథకం ఎంతమందికి ఇచ్చారో అని చెప్తారని చూస్తే అది లేదు, ఎంతమందికి మేలు చేశారో అది లేదు. ఎందుకంటే వాళ్ళల్లోనే అభద్రత ఉంది. వాళ్ళకి ఏం చేయలేదని తెలుసు, దాన్ని ఎలా కవరింగ్ చేయాలి, ఏం మాట్లాడాలో వాళ్ళకే స్పష్టత లేదు. కాబట్టి ఏదేదో మాట్లాడుతూ ఏదేదో చెప్పుకుంటూ అట్లా కాలయాపన చేశారు. కాబట్టి అందుకే డైవర్షన్ పాలిటిక్స్ ఫస్ట్ నుంచి కూడా డైవర్షన్ పాలిటిక్స్ మీదే ఈ 2 సంవత్సరాలు కూడా నెట్టారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక అంశం తీసుకురావడము, ఆ అంశం గురించి రకరకాలుగా
దాన్ని ప్రజల్లోకి ఆ ఫాల్స్ అంశాలని రకరకాలుగా ప్రజల్లోకి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. ఇక దాంట్లోనే కాలయాపన చేస్తూ వచ్చారు. ఎప్పుడు చూడు మా జగనన్న గురించి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, మా జగనన్న పాలన గురించి బురద జల్లడము, దాని మీద ఏదో ఒకటి తీసుకురావడము, అది ప్రజల్లోకి ఫాల్స్ గా నెరేటివ్ పంపించాలనేటువంటి ఒక ప్రయత్నము. ఇక ఏమంటే ఇలా రెడ్ బుక్, ఇక ఇదే వాళ్ళ గవర్నెన్స్, ఇంకోటి లేదు. కాబట్టి చెప్పడానికి కూడా ఏమీ కూడా లేదు. కాబట్టి ఈ విధంగా అందరినీ మోసం చేస్తూ కాలయాపన చేస్తూ ఇప్పటి వరకు కూడా వస్తున్నటువంటి మీ ప్రభుత్వం గురించి ప్రజలకు ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది. మీ పాలనకు స్వస్తి చెప్పే రోజులు, ప్రజలు స్వస్తి చెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా మీరు ఏ విధంగా అయితే మహిళలను వేధిస్తున్నారో, మహిళల్ని ఇబ్బంది పెడుతూ మహిళల్ని మోసం చేస్తూ వస్తున్నారో, ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళ కూడా ఒక దుర్గా మాతగా ఈ 2029 ఎన్నికల్లో మిమ్మల్ని గద్దె దించేందుకు పనిచేస్తుంది. బలంగా కూడా మీరు ఓడిపోవాలి, మీరు ఇంటికి పోవాలి, మీ పాలన మాకొద్దు అని చెప్పి ప్రతి గుండె కూడా ఈ రాష్ట్రంలోని బాధపడుతున్నటువంటి ప్రతి గుండె కూడా కోరుకుంటుందని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఏం చేద్దామన్నా వాళ్ళు మీరు చూశారు, ఎందుకు అంటారో, ఎందుకు నిందలేస్తారో, ఎందుకు వాళ్ళే దానికి ప్రచార ఆర్భాటాలు చేసుకుంటారో, మళ్ళా ఎందుకు మాట మారుస్తారో వాళ్ళకే తెలియాలి. అంటే వాళ్ళు డిఫేమ్ చేసేందుకు, అంటే వైసీపీ వాళ్ళంటే ఇట్లా ఉంటారు, వైసీపీ వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి, వైసీపీ వాళ్ళంటే ఏదో క్రిమినల్స్ అని, వైసీపీ వాళ్ళంటే ఇలా చేస్తారు, వైసీపీ వాళ్ళంటే అలా అని చెప్పేసి చేసేటువంటి ప్రయత్నాలే ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. డెఫినెట్ గా మీరు చెప్పినటువంటి ఆ రియలైజేషనే అంటే మ్యాటర్ ఆఫ్ టైం అంతే. ప్రజలు చూస్తా ఉన్నారు, వాస్తవాలు అక్కడ ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఈ రకంగా లేట్ అయింది, కాకపోయినా ఈ రకంగా అయినా, ఎందుకంటే నిజం ఎప్పుడైనా కూడా నిజం నిప్పు లాంటిది అంటారు. సో ఇంత కాలానికైనా నిజం బయటకు వచ్చింది, అందరు చూస్తా ఉన్నారు. ఎక్కడ ఎవరి ప్రమేయం లేకపోయినా వాంటెడ్ గా మమ్మల్ని ఆ విధంగా ఇబ్బంది పెట్టి టార్గెట్ లో భాగంగా చేశారు. బట్ ఓకే, మేము నిజాయితీగా ఉన్నాం, నిజాయితీగా పరిపాలన అందించాలని వచ్చాము. రాజకీయాలకు కూడా ఓ మంచి సేవ చేయాలనే ఉద్దేశంతోనే వచ్చాం, కానీ రాజకీయాల వల్ల లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంతో మేము రాలేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలుసు, ఈ రోజు రాష్ట్ర ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. ఆ విధంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వాళ్ళ కరప్షన్ గాని, వాళ్ళ మోసాలు గాని పీక్స్ కి చేరినాయని అదే ఇండికేషన్ కదన్నా. వాళ్ళ పార్టీ వాళ్ళే ఇలా రోడెక్కి చేస్తా ఉన్నారంటే వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు, వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా ఏ విధంగా చేస్తున్నారు అనేది స్పష్టమవుతోంది. ఇది రాష్ట్రం మొత్తం కూడా చూడండి, ఏ నియోజకవర్గంలో చూసినా విపరీతంగా పేకాట, విపరీతంగా మద్యం సంబంధించినటువంటి దోపిడీ కావచ్చు, ఎక్కడికక్కడ ఈ రోజు ఇల్లీగల్ యాక్టివిటీస్ ఫుల్ గా నడుస్తా ఉన్నాయి. ప్రతిదీ కూడా ఏ సామాన్యుడు కూడా ఏ పని చేయాలన్నా కూడా ఈ రోజు కరప్షన్ లేనిది పనులు ముందుకు వెళ్ళట్లేదు. కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళ పాలన ఎలా ఉందో, అది వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా రానున్న రోజుల్లోనే వీళ్ళందరికీ బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. ఒక మంచి ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ కోరుకుంటారు ప్రజలు, ఎప్పుడూ ఒక పీస్ఫుల్ గవర్నెన్స్ కోరుకుంటారు ప్రజలు. సో కాబట్టి అలాంటి పీస్ఫుల్ గవర్నెన్స్, అలా చక్కగా ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పనులు జరిగే ప్రభుత్వాన్ని కోరుకుంటారు. కాబట్టి ప్రజలు తొందరలోనే వీళ్ళకి తీర్పిస్తారు. దే విల్ డిసైడ్ అండ్ దే విల్ సపోర్ట్ ద రైట్ పార్టీ లైక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.